పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే నటుడిగా ముందుకెళ్తున్నాడు, రాజకీయంగా ఎదగాలి. ఓకే, నటుడిగా ఎదిగాడు కానీ రాజకీయంగా ఇంకా ఎదగల. ఏబిసిడీలు నేర్చుకుంటున్నాడు. ఏబిసిడీల దగ్గర నుండి ఆయన వొకాబులరీ, వర్బ్స్, సెంటెన్స్ అన్నీ నేర్చుకోవాలి రాజకీయం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటే? ఆయన వల్ల డెవలప్మెంట్ అవ్విందని నేను నమ్మను. చంద్రబాబు గారి వల్ల అవ్విందంటే నమ్ముతాను. ఆయనకి ఇచ్చిన శాఖలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? పర్వాలే. మన రాజమండ్రి వెళ్ళాడు, అక్కడ దాని విషయంలో 27లో జరిగే పుష్కరాల విషయంలో అక్కడ స్పందన, పురపాలక శాఖలో ఆయన చేసే నిర్ణయాలు అన్నీ కూడా బాగున్నాయి. ఒక నటుడిగా ఆయన రాజకీయ పరిణతి లేనివాడు కాబట్టి, ఎంతసేపు సినిమా ఫీల్డ్ కాబట్టి, నటుడిగా సినిమా ఫీల్డ్ నుండి వచ్చాడు కాబట్టి సినిమా నుండి ఇప్పుడు రాజకీయంలోకి ఆయన 2 ఇయర్సే కదా అవుతుంది. అంటే పార్టీ పెట్టాడు కానీ బాధ్యతలు స్వీకరించింది అనేది ఒక ఎమ్మెల్యేగా మొన్నటి నుండే కాబట్టి దాని యొక్క ఇన్ఫాక్ట్ అతని మీద ఉంటుంది పూర్తిగా. అతను నిర్వహిస్తున్న శాఖల్లో కూడా న్యాయం చేస్తున్నాడు. అసలు ఆయన రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? అవి నాకు తెలియదు, నేను చెప్పలేను కూడా. ఓకే, సరే. ఇప్పుడు అన్ని విమర్శిస్తున్నారు ఒక ఏంటంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అలా ఈయన కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం. మొన్న రజనీకాంత్ గారు కూడా నేను పోటీ చేస్తే నేను గెలిచేవాడిని విజయ్ మీద అన్నాడు. విమర్శ అనేది సహజం. ఇప్పుడు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. రాజకీయంగా మంచి చేసినా చెడే అంటారు కాబట్టి బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సింగిల్గా పోటీ చేస్తే అవ్వచ్చు కానీ పోటీ చేయాల్సిన గట్స్ ఉండాలి ఆయనలో. ఓకే, గట్స్ లేదంటారా? అది లేదు. ఓకే, లేదు కాబట్టి ములాఖత్ అయ్యాడు. ఓకే, ములాఖత్ అవ్వకపోతే ఎట్లా ఉండదు తెలియదు. మరి సింగిల్గా ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఆయనకి కేంద్రంలో ఉన్న ప్రధానితో ఉన్న మరి దగ్గర సంబంధాన్ని బట్టి ఏదేమైనా ఇక కేంద్రం అన్ని రాష్ట్రాల్లో చక్రం తిప్పుతుంది కాబట్టి అది ఈవీఎం ఇంకొకట అన్ని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వంలో ఈయన కూడా ఒక మెయిన్ పాత్ర ఉంది కాబట్టి దాన్ని బట్టి ఈయన ఫోకస్ అవ్వచ్చు. రెండవది ఈయన అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. తన సొంత రాజ్యాంగం పక్కన పెట్టుకోవాలి. సొంత బుక్ నాలెడ్జి, తన సొంత మాటలో తన నటన నైపుణ్యత రాజకీయంలో ప్రదర్శించకూడదు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక నటుడు అంతే.